पीयूषवर्ष शिशिरा स्फुटदुत्पलश्री मैत्री निसर्गमथुरा कृततारकप्तिः कामाक्षी संसृतवती वपुरष्टमूर्ते ज्योत्स्नायते भगवती त्वदपाङ्गमाला। కామాక్షి, భగవతి, నీ దయగల క్రీగంటి చూపుల దండ అష్టమూర్తి అయిన శివుని పొందినదై వెన్నెలయై వెలసిల్లుతున్నది. అది నీ ముఖమైన చంద్రబింబ కాంతి అమృత వర్షం వలె చల్లనైనది. నల్ల కలువ సౌభాగ్యంతో సహవాసం చేసేది. స్వభావ సిద్ధంగా మధురమైనది. తారకాల పొందు కలది. వివరణ ఏంటంటే, చంద్రునకు చంద్రికకు అభేదము. అమ్మ చూపుల వెన్నెల చంద్రుడు శివుని ఆశ్రయించుట తగినదే. శివుని అష్టమూర్తులలో చంద్రుడు ఒకరు. చంద్రునికి అమ్మ చూపులతో సాధర్మ్యం, అమృత వర్షం, కలువల సౌభాగ్యం, తారకా సఖ్యం. ఇవన్నీ చూపుల పరంగా కూడా చిరునవ్వుల అమృతంతో చూపులు కలిసి ఉండటం. చూపులు నల్ల రంగులో కలువల వలె సౌభాగ్యాన్ని పొందడం, కనుపాపలతో కలిసి ఉండడం సరిపోయినవి. భగవతి అనే శబ్దం అమ్మ సౌభాగ్యాన్ని సూచిస్తుంది. అమ్మకు శివునకు కూడా అభేదమే. భగశక్తి భగవాన్ కామ ఈశ ఉపాదాతార విహ సౌభగానాం అంటుంది త్రిపురోపనిషత్తు. విద్యకు ఉపాసనకు అభేదమే. చంద్రుడు అమ్మ ద్వాదశోపాసకుల్లో ఒకడు. చంద్రుడు ఉపాసించిన శ్రీ విద్య విశేషమే. చంద్ర విద్య. అంబా స్మర ప్రతిభటస్య వపుర్మనోజ్ఞం అంభోజకాననమివ అంజితకంఠకాభో భృంగీవ చుంబితి సదైవ సపక్షపాత కామాక్షి కోమలరుచిః తదపాంగమాలా కోమలరుచిః త్వదపాంగమాలా. తల్లి కామాక్షి, నీ కరుణా కటాక్షాల మాల ఆడు తుమ్మెదల వలె ఉన్నది. సుకుమారమైన కాంతిగల ఆ తుమ్మెద పక్షపాతంతో మన్మథ వైరి అయిన శివుని యొక్క పులకాంకురాలనే ముళ్లతో కూడిన కమలాల వనం వంటి అందమైన శరీరాన్ని ఎప్పుడూ ముద్దాడుతున్నట్టుగా ఉన్నది. వివరణ: శివుని శరీరం అమ్మవారి స్తృతి వల్ల పులకలెత్తినది. రిపీట్. ఈశ దరుణమైన శివ శరీర కమల వనం సరాగత్వానికి గుర్తు. శివుని తాకిన అమ్మ చూపులలోని నీలత్వం తుమ్మెద. అమ్మ బ్రహ్మరాంబిక బ్రాహ్మరీ శక్తి కాబట్టి శివాశ్రిత. మరో విశేషం, భృంగి అన నంది స్మరించును. నంది కూడా శ్రీ ఉద్యోగ ఉపాసకుడే. నంద్యారాధిత విద్యేయం శివ సాన్నిధ్యకారిణి అని నంది విద్యా ప్రాశస్త్యం చెప్పబడింది. త్రిపుర సుందరి కవచంలో శివుడు పశుపతి, పశు జీవ వ్యాచ్యుడు, శివ సంతాన ప్రాయుడు, సేవా నిరతుడు, యజమానిని పశు సంతానం నాకటం జీవధర్మం. అతడు అమ్మ దృష్టిలో ఉన్నాడు. కేశప్రభా పటల నీల వితాన జాలే కామాక్షి కుండలమణిచ్చ విదీప శోభే
శంకే కటాక్షరుచిరంగతలే కృపాఖ్యా శైలూషికా నటతి శంకర వల్లభేతే. కామాక్షి, శంకర వల్లభ నీ దయ అనే నాట్యగత్య నాట్యం చేస్తున్నది. నల్లని కురలతో కూడిన తలకట్టు, ఇంద్రనీలాల పొదిగిన పందిరి, చెవులకున్న కుండలాల మణికాంతులు, అలంకరింపబడిన దీపాల శోభ. నీ కటాక్షాల కాంతియే రంగస్థలం. దానిపై శైలూషిక నాట్యం చిందులు తొక్కుతున్న దయగా నేను భావిస్తున్నాను. అత్యంత శీతలమతంద్రయతు క్షణార్ద్రం అస్తోక విభ్రమం అనంగ విలాసకందో అల్పస్మితాదృతం అపార కృపా ప్రవాహం అక్షిప్రరోహం అచిరాన్మయి కామకోటి. ఓ కామకోటి, మిక్కిలి చల్లనైనది, గొప్ప విలాసము కలది, మన్మధుని విలాసాలకు మూలమైనది, చిరునవ్వుచే ఆదరింపబడినది, అంతులేని దయ యొక్క ప్రవాహం అయిన నీ కటాక్షపు మొలకను వెంటనే నాయందు మేల్కొల్పుము తల్లి. మందాక్షరాగ తరళీకృతి పారతంత్ర్యాత్ కామాక్షి మందరతరాన్ త్వదపాంగడోలాం ఆరూహ్య మందమతి కౌతుక శాలీ చక్షుః ఆనందమేతి ముహుః అర్థ శశాంకమౌళే. కామాక్షి, నీ కటాక్షం మెల్లగా ఊగుచున్న ఊయల, దానిని ఇరుప్రక్కల నుండి ఊగుచున్నట్లుగా చేయుచున్నవి ప్రేమ, సిగ్గు. ఆ ఊయల నెక్కి కుతూహలాన్ని కనబరుస్తూ శివుని కన్ను మరల మరల ఆనందిస్తున్నది. త్రయంబకం త్రిపుర సుందరి హర్మ్య భూమిరంగం విహార సరసీ కరుణా ప్రవాహ దాసాచ వాసవముఖాగ పరిపాలనీయం కామాక్షి విశ్వమపి వీక్షణ భోభృతస్తే. కామాక్షి, త్రిపుర సుందరి, శివుని శరీరమే మేడ, క్రీడించే నీటి కొలను దయారస ప్రవాహం, ఇంద్రాదులు సేవకులు, ఇట్టివి కలిగియున్న నీ చూపులు అనే మహారాజునకు ఈ విశ్వమే సామ్రాజ్యం. వాగీశ్వరి సహచరి నియమేన లక్ష్మీ భ్రువల్లరీ వశకరీ భువనాని గేహం రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం కామాక్షి యేషు తవ వీక్షణ పారతంత్రీ. అమ్మా కామాక్షి, నీ చూపులు ఎవరి యందు ప్రసరించి తదధీనాలవుతాయో వారికి సరస్వతి స్నేహితురాలు లక్ష్మీదేవి వారి కనుసైగలకు వశమై వర్ణిస్తుంది. వారి శరీర ఛాయ త్రిలోకులకు అమృతం వంటిదవుతుంది. వారికి ఈ లోకాలే ఇల్లు. మహేశ్వరం ఝటితి మానసమీనమంబ
కామాక్షి ధైర్యజలధో నితరాం నిమగ్నం జాలేన శృంఖలయతి త్వదపాంగనామ్నా విస్తారితేన కుసుమాయుధదాస్యకోసో కామాక్షి తల్లి, శివుని మనస్సనే చేప ధైర్యమనే సంద్రంలో లోతుగా మునిగి ఉంది. మన్మధుడనే జాలరివాడు నీ కడగంటి చూపులనే వలను పరిచి దానిని పట్టుకుంటున్నాడు. ఉన్మత్య బోధకమలకరమంబ జాడ్యస్తంభేరమో మమ మనో విపినే భ్రమంతో కుంఠీకురుష్వ తరస కుటిలాగ్రసినా కామాక్షి తావక కటాక్ష మహాంకుశేన కామాక్షి, నా మనస్సనే అడవులో తిరుగుచున్న ఏనుగు అనే అజ్ఞానం జ్ఞానమనే సరస్సును అల్లకల్లోలం చేస్తుంది తల్లి. అమ్మా, నీ కటాక్షమనే గొప్ప అంకుశంతో వేగంగా దానిని స్తంభింపచేయి తల్లి. ఉద్వేలిత స్తబకితైలలితైర్విలాసైః ఉత్థాయ దేవి తవ గాఢ కటాక్ష కుంజా దూరం పలాయయతు మోకమృగే కులం మే కామాక్షి సత్వరమనుగ్రహ కేశరీంద్ర. దేవి కామాక్షి, నీ అనుగ్రహం ఒక గొప్ప సింహం. పైకి వ్యాపించిన తీగలందు పూచిన పూలగొత్తుల వలె వ్యాపించిన నీ విలాసాలతో దట్టమైన నీ కడగంటి చూపులనే పొదరింటి నుండి లేచి నా యొక్క మోహమనే జింకల సమూహాన్ని అవి దూరంగా పలాయనం చేయించునుగాక.